మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 578. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టైం 10 అవుతుండగా విక్రమ్కి మెలకువ వస్తుంది. విక్రమ్ లేవగానే తనపైన చక్కగా పడుకొని ఉన్న తన భార్యని చూడగానే విక్రమ్ పెదవులు సన్నగా విచ్చుకుంటాయి. వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని నెమ్మదిగా తన పక్కనే ఉన్న టవల్ తీసుకుని వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. తర్వాత వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణు అని నెమ్మదిగా వైష్ణవిని లేపగానే వైష్ణవి కళ్ళు తెచ్చి విక్రమ్ వైపు చూస్తూ టైం ఎంతైంది విక్కీ అని అడుగుతుంది. 10 అయింది వైషు, పడుకుంటావా అని విక్రమ్ అడుగుతుంటే లేదు, లేచి ఫ్రెష్ అవుతాను అని చెప్పగానే విక్రమ్ వెంటనే వైష్ణవిని బ్లాంకెట్తోనే లిఫ్ట్ చేసి వాష్రూమ్ దగ్గర దించి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పగానే వైష్ణవి వెళ్ళి కొంచెం సమయం తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా హాల్లోకి వచ్చేసరికి హాల్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఉండగా పంతులు గారు ఏవో లెక్కలు వేయడం చూసి విక్రమ్కి అర్థం కాక ఏంటి డాడీ పంతులు గారు వచ్చారు అని అంటుంటే, అదే విక్రమ్, మీరు అమెరికా వెళ్ళడం వలన అమృత రిత్విక్కి జరగాల్సిన ఫంక్షన్స్ అనేవి ఆపేశాం కదా. నిన్న ఎలాగో రిసెప్షన్ అయింది, ఇంకా వాళ్ళ కార్యం కూడా జరిపిస్తే ఒక పని అయిపోతుందని మీ అమ్మ పంతులు గారిని పిలిపించింది అని చెప్పగానే విక్రమ్ అవునా అని మౌనంగా నుంచునుంటాడు. వైష్ణవికి చంద్రమోహన్ గారు ఏం చెప్పారో అర్థం కాక కార్యం అంటే ఏంటి మావయ్య, మళ్ళీ అదేమన్నా ఫంక్షన్ లాంటిదా అని అడగగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా వైష్ణవిని చూస్తారు. విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తూ అబ్బా చంపేసింది రాక్షసి, దీని తెలుగు. ఈ మేడం గారు పుట్టినప్పటి నుండి అమెరికాలోనే ఉండడం వలన ఇటువంటి వాటి గురించి అస్సలు తెలియదనుకుంటా. కార్యం అంటే ఫస్ట్ నైట్ అని అందరి ముందు ఎలా చెప్పాలి అని విక్రమ్ మనసులో అనుకుంటూ అందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉంటాడు. అందరూ వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వుకుని తర్వాత నార్మల్ అయ్యి పంతులు గారి వైపు చూసి ముహూర్తం పెట్టారా అని అడుగుతారు. రాజేశ్వరి వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి అని చెప్పి తన చెవిలో కార్యం అంటే ఫస్ట్ నైట్ అమ్మా అని చెప్పగానే వైష్ణవి షాక్గా రాజేశ్వరి వైపు చూస్తుంది. తెలుగులో కార్యం అని అంటారు, అమృతకి రిత్విక్కి దాని గురించి ముహూర్తం పెట్టిస్తున్నాము అని చెప్పగానే వైష్ణవి అక్కడున్న వాళ్ళందరి వైపు ఇబ్బందిగా చూస్తూ నేను టీ పెట్టుకుని తీసుకొస్తాను అని కంగారుగా అక్కడి నుండి కిచెన్లోకి పరిగెడుతుంది. వైష్ణవి కంగారు చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు తెలిసినట్టుంది ఈ రాక్షసికి, దాని మీనింగ్ ఏంటో అని మనసులో నవ్వుకుంటాడు. రిత్విక్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఏంటి విక్రమాదిత్య, మా ఫ్రెండ్కి అసలు కార్యం అంటే ఏంటో తెలియదని అంటుంది, ఇంతకీ తమరికి కార్యం జరిగిందా అని అల్లరిగా అంటాడు. విక్రమ్ రిత్విక్ వైపు చిరుకోపంగా చూస్తూ ఈ రోజు నైటు తమరికి కార్యం జరగాలని లేదా అని అంటుంటే రిత్విక్కి విక్రమ్ ఏమన్నాడో అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ అమృత అని పిలుస్తాడు. అమృత విక్రమ్ దగ్గరికి వచ్చి చెప్పు బావా అని అంటుంటే పాపం మీ ఆయన ఏదో అంటున్నాడు అని అనగానే ఏమన్నావు రిత్విక్ అని అమృత అడుగుతుంది. నేనేమన్నాను అని రిత్విక్ తడబడుతుంటే విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ పాపం మీ ఆయనకి కార్యం అంటే ఏంటో తెలియదంట, నా దగ్గరికి వచ్చి చెప్పమంటున్నాడు, ఏం చెప్పమంటావు అని అంటుంటే అమృత రిత్విక్ వైపు కోపంగా చూస్తూ విక్రమ్ వైపు ఇబ్బందిగా చూస్తూ రిత్విక్ చేతిని పట్టుకుని నేను చెప్తాను కదా అని పక్కకి తీసుకువెళ్తుంటే అమ్మో విక్రమ్, మొత్తానికి నన్ను ఇరికించేసావుగా, నువ్వు సామాన్యుడివి కాదు అని అమ్మో నేను అలా అని అనలేదే బాబు అని అంటుంటే అమృత కోపంగా రిత్విక్ చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పు, నీకు కార్యం అంటే ఏంటో నిజంగా తెలీదా, ఆ రోజు స్విట్జర్లాండ్లో తమరు చేసిందేంటి అని అమృత కోపంగా అంటుంటే కావాలని బావ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడతావా నిన్ను అని కోపంగా అంటుంటే అమ్మ తల్లి, నేనేదో వేరేది మాట్లాడాను, కానీ మీ బావ నీ దగ్గర నన్ను ఇరికించేశాడు అంతే అని అంటుంటే అమృత మాత్రం రిత్విక్ వైపు కోపంగా చూస్తుంది. ఇంకా పంతులు గారు ముహూర్తం చూసి అమ్మ నైటు 11 గంటలకి ముహూర్తం అనేది బాగున్నది, ఆ టైంలో కార్యం జరిపిస్తే బాగుంటుంది అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ సరే పంతులు గారు అని చెప్పి ఆయనకి సంభావన ఇచ్చి పంపిస్తారు. వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి పాలు గ్యాస్ మీద పెట్టి
అప్పుడప్పుడు కిచెన్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. ఈ టీ పౌడర్ ఎక్కడుందో ఏంటో అని వెతుకుతూ ఉంటుంది. అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు వైషు. అక్కడ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నీకు అవసరమా? నీకు కొన్ని వర్డ్స్కి తెలుగులో మీనింగ్ తెలియకపోతే తర్వాత విక్రమ్ని అడగొచ్చు కదా. అందరి ముందు అలా ఇలా అడిగేశావు అని తనను తానే తిట్టుకుంటూ పైన కనిపిస్తున్న టీ పౌడర్ డబ్బాని అందుకోవాలని తన 2 చేతుల్ని పైకి పెట్టి టీ పౌడర్ని అందుకుంటుంది. విక్రమ్ చుట్టూ చూస్తూ ఈ అమ్మాయి గారికి టీ పెట్టడం ఇంకా అవ్వలేదనుకుంటా అని కిచెన్లోకి వెళ్ళేసరికి వైష్ణవి టీ పౌడర్ అందుకోవడానికి ఆపసొప్పలు పడుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా తనని పైకి లేపుతాడు. వైష్ణవి ఒక క్షణం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి తన వెనుకనే విక్రమ్ ఉండేసరికి నువ్వా అని చిరుకోపంగా అంటూ టీ పౌడర్ తీసి మిల్క్లో వేసి నువ్వేంటిక్కడ అని అంటుంటే విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా తన వేళ్లతో పొడుస్తూ నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో కొంచెం కూడా అర్థం కదా. మార్నింగ్ అంత కష్టపడి మరి మనం మన కార్యాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇక్కడికి వచ్చి కార్యం అంటే ఏంటి అని అడుగుతావా అని అల్లరిగా అంటుంటే విక్కీ అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అంటుంది వైష్ణవి. వైష్ణవి ఎక్స్ప్రెషన్స్కి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ సర్లే నార్మల్గా అన్నాను కానీ ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అని విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని వైష్ణవి షోల్డర్ పైన తన తలని ఉంచి ముందుకు చూస్తూ అడుగుతాడు. టీ పెడుతున్నాను, అయినా నాకు వాటి గురించి తెలియదు విక్కీ. నేను తెలుగులో కొంచెం వీక్. అమ్మా నాన్న ఇండియన్ కాబట్టి తెలుగులో మాట్లాడేవారు కానీ నాకంత పర్ఫెక్ట్గా తెలియదు. అది కూడా ఏమన్నా ఫంక్షన్ ఏమో అని అనుకున్నాను, లేకపోతే అసలు ఇలాంటి వాటి గురించి అంతమంది ముందు అడుగుతానా అని అంటుంటే నాకు అర్థమైంది అని వైష్ణవి బుగ్గపైన చటుక్కున ముద్దు పెట్టగానే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తుంది. అదే టైంకి రాజేశ్వరి గారు కిచెన్లోకి వచ్చి వైష్ణవి అని పిలుస్తూ వెంటనే విక్రమ్ వైష్ణవి అంత దగ్గరగా ఉండడం చూసి సారీ చూసుకోలేదు అని తడబడుతూ ఆమె కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాజేశ్వరి గారిని చూసిన విక్రమ్ వైష్ణవిని వదిలి దూరం జరుగుతాడు. రాజేశ్వరి గారు అక్కడి నుండి వెళ్తూ విక్రమ్ కిచెన్లో ఉన్నాడని అస్సలు అనుకోలేదు. పాపం వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని ఆవిడ మనసులో అనుకుంటూ అక్కడి నుండి మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతారు. విక్రమ్ మనసులోనే నవ్వుకుంటూ నీలో చాలా మార్పు వచ్చింది మామ్ అని అనుకుని వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ అసలు నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా? చూడు అత్తయ్య గారు మన గురించి ఏమనుకుంటారు అని అంటుండే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ దండలాగా తన చేతులను వేసి ఏమనుకుంటారు? భార్యాభర్తలిద్దరూ ఏవో ముచ్చట్లాడుతున్నారని అనుకుంటారు. డిస్టర్బ్ చేసినందుకు పాపం ఫీల్ అవుతూ ఉంటుంది మా అమ్మ అని అంటుంటే నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, నీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది అని వైష్ణవి అంటూ ఇంకా టీ తీసుకుని హాల్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ టీ ఇస్తుంది. ఇంతలో తన్వి వైష్ణవి దగ్గరికి వచ్చి వదన నేను వంశీ గారికి టీ ఇస్తాను, వంశీ సార్ రూమ్లోనే ఉన్నారు అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుకుని సరే వెళ్ళిరా అని చెప్పి తన్వికి టీ కప్ ఇస్తుంది. తన్వి టీ తీసుకుని వంశీ రూమ్ దగ్గరికి వెళ్ళి వంశీ గారు అని పిలవగానే వంశీ డోర్ దగ్గరే ఉన్న తన్విని చూసి లోపలికి రా తన్వి, బయటే ఉన్నావే అని అంటాడు. తన్వి చిన్నగా స్మైల్ ఇస్తూ వంశీ దగ్గరికి వెళ్ళి టీ అని అంటుంది. థ్యాంక్ యూ తన్వి అని వంశీ తన్వి దగ్గర టీ తీసుకుని కూర్చో అని అంటాడు. తన్వి కూర్చోగానే అవును ఏంటి అందరూ కింద హాల్లో కూర్చున్నారు, ఏదో హడావిడిగా ఉంది అని వంశీ అనగానే అది నాకు కూడా తెలియదు వంశీ సార్, ఏదో అమృత అక్క రిత్విక్ బావ వాళ్ళకి సంబంధించింది, ఎవరో పంతులు గారిని కూడా తీసుకుని వచ్చారు, అది నైట్ ఏదో పూజ ఉన్నట్టుంది అని అంటుంటే ఏంటి నైట్ టైం పూజనా, ఏం పూజ అని అడుగుతాడు వంశీ అర్థం కాక. ఏమో నాకు కూడా తెలీదు వంశీ సార్, నేను ఎప్పుడు కూడా ఎవరి పెళ్ళికి వెళ్ళలేదు, అందుకే నాకు ఈ పెళ్ళిళ్ళ గురించి కరెక్ట్గా తెలీదు. మేబీ నిన్న నైటు రిసెప్షన్ అయ్యింది కదా, మళ్ళీ ఈరోజు నైట్ కూడా ఏదన్నా పూజ చేస్తున్నారేమో అని అనగానే అవునా నైట్ టైం ఏం పూజ అని వంశీ ఆలోచనలో పడతాడు. అవును వంశీ సార్, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అది ఏదో అన్నారు కూడా, ఆ గుర్తుకొచ్చింది ఏదో కార్యం అంట, ఈ రోజు నైటు అమృత అక్క రిత్విక్ బావ చేత కార్యం చేపిస్తాము అని అంటున్నారు అని తన్వి చెప్పగానే
వంశీ తాగుతున్న వాడల్లా ఒక్కసారిగా పొలమారుతుంది. తన్వి కంగారుగా వంశీ తలపై చిన్నగా తడుతూ, వంశీ సార్ మీరు ఓకే కదా, ఏమైంది అని టెన్షన్గా అడుగుతుంటే, నేను ఓకే అని వంశీ తడబడుతూ చెప్తూ, ఇదేంటి కార్యం అంటే పూజ అని అంటుంది. ఈ తన్వికి కార్యం అంటే ఏంటో తెలీదా, మరి ఎంత అమాయకంగా ఉందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తన్వి చైర్లో కూర్చుని, మీకు ఆ పూజ ఏంటో తెలుసా వంశీ సార్, అదే కార్యం అంటే ఏంటో తెలుసా అని అనగానే వంశీకి ఏం చెప్పాలో అర్థం కాక అది అని తడబడుతుంటే, ఇంతలో అక్కడికి విక్రమ్, నిత్య వస్తారు. తన్వి మాటలకి విక్రమ్ మనసులోనే నవ్వుకుని, సరిపోయింది, అక్కడ వైష్ణవి, ఇక్కడ తన్వి, ఇద్దరు ఒకరికొకరు సరిపోయారు అని అనుకుంటూ ఉండగా నిత్య తన్వి చేతిని పట్టుకుని, నువ్విటి రావే అని అక్కడి నుండి తన్విని తీసుకుని వెళ్ళిపోతుంది. వంశీ విక్రమ్ వైపు చూసి, అమ్మో, విక్రమ్ బావ వచ్చి బ్రతికించాడుగా, లేకపోతే ఇప్పుడు అసలు తన్వికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు, మరీ అమ్మాయి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వంశీ విక్రమ్ వైపు చూసి, ఏమన్నా మాట్లాడాలా బావా అని అనగానే, అవును వంశీ, నీకు ఇంట్లో ఉంటే బోర్గా అనిపిస్తుంది కదా, అందుకే రేపటి నుండి మన ఆఫీస్కి వెళ్తావా అని అనగానే, నేను కూడా అదే అడుగుతామని అనుకుంటున్నాను బావా, నాకు కూడా ఇంట్లో చాలా బోర్గా ఉంది, రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పగానే, సరే అయితే నీతో పాటు తన్విని కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్ళు అని విక్రమ్ చెప్పగానే, తన్వీనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ. అవును తన్వినే, అప్పుడే ఇక్కడి నుండి తనని పంపించడం నాకు ఇష్టం లేదు, కొన్ని రోజులు మన ఆఫీస్లోనే వర్క్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని వంశీ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అంటాడు విక్రమ్. వంశీ మనసులోనే, అంటే తన్వి బెంగళూరు వెళ్ళట్లేదా అని అనుకోగానే తన మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంటే విక్రమ్ వైపు చూసి, షూర్ బావా, నేను తన్విని మన ఆఫీస్కి తీసుకుని వెళ్తాను, ఇప్పుడు తను బెంగళూరు వెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఇంత పెద్ద కంపెనీని పెట్టుకుని వేరే వాళ్ళ కంపెనీలో చేయడం ఎందుకు అని అనగానే, నాకు తెలుసు నువ్వు ఇదే మాట అంటావని విక్రమ్ మనసులో అనుకుంటూ, సరే అయితే నేను తన్వికి కూడా చెబుతాను, తనని నువ్వే తీసుకుని వెళ్ళి తీసుకుని రావాలి, తన్వి బాధ్యత నీది అని అనగానే వంశీ ఒక క్షణం విక్రమ్ వైపు చూసి, సరే బావా, నేను తన్విని జాగ్రత్తగా చూసుకుంటాను, తనకి కూడా ఆఫీస్ కొత్త కదా అని అనగానే ఓకే అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నిత్య తన్వి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి, నీకు అసలు బుద్ధుందా, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియడం లేదా అని అనగానే, ఇప్పుడు నేనేం చేశాను నిత్య అని అర్థం కాక అడుగుతుంది తన్వి. ఏం చేశావు, వెళ్ళి వంశీ అన్నితో కార్యం అంటే ఏంటో తెలుసా అని అడిగావు అని అంటుంటే, అందులో తప్పేముంది, అదేదో పూజ కదా, అందుకే వంశీ సార్కి తెలిసేమో అని అడిగాను అని తన్వి అమాయకంగా అంటుంటే, నిత్య తన్వి తలపైన చిన్నగా కొట్టి, నీ ముఖం, అసలు కార్యం అంటే ఏంటో తెలుసా, పెళ్ళైన జన్నికి జరిపించే ఫస్ట్ నైట్ అని అనగానే తన్వి షాక్గా నోరు తెచ్చుకుని, వాట్, కార్యం అంటే ఫస్ట్ నైటా అని అలాగే బెడ్పై కూర్చుని తల పట్టుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు నిన్ను తిట్టాను అని అంటుంటే, నీకెలా తెలుసు అని తన్వి అడుగుతుంటే, నాకు కూడా వాళ్ళు మాట్లాడుకున్నది ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అనుష వదినని అడిగితే తను చెప్పింది కార్యం అంటే ఫస్ట్ నైట్ అని, నాకు ఒక వెంటనే డౌట్ వచ్చింది, నువ్వు తప్పకుండా వంశీ అనే దగ్గర ఈ టాపిక్ తీసుకొస్తావని, నాకే దీని గురించి తెలియదంటే ఇంకా నీకేం తెలుస్తుంది, అందుకే నేను వంశీ అనే దగ్గరికి వచ్చాను, కానీ ఇంతలో నేను ఏం జరగకూడదని అనుకున్నాను అదే జరిగింది, మరి ఇంత అమాయకంగా ఎలా ఉన్నావే అని నిత్య తిడుతుంటే తన్వికి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఇప్పుడు వంశీ సార్ నా గురించి ఏమనుకుని ఉంటారు అని అలాగే బెడ్పై కూర్చుని తన తలని పట్టుకుంటుంది. పాపం తన్వి ఇంత అమాయకంగా ఉంటే వంశీ ఎలా భరిస్తాడో ఏంటో. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎంత తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.